నేను చెప్పేంత వరకు ఎవరూ లోపలికి రావద్దు. అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. మొత్తం వినేశాను రా. ఇంక నీ జీవితం సంకనాకినట్టే. ఏరా ఫీల్డ్ ఎక్కడ తగలేదు? ఈ కొత్త వేసి వెంట్రోయ్. నీ బుడబొక్కల వైట్ అండ్ వైట్ సిల్లిగారి మొహంగాడివే. ఏ ఏరియా నీదే? యూపీ. ఉత్తరప్రదేశ్ నుంచి మారు వేషంలో ఈ ఆకురౌడి గారి పెళ్లికి దొంగతనానికి వచ్చావా? ఇంత వడపప్పు గాడి వెంట్రా నువ్వు. సరే ఓకే, పక్కన పెట్టు. అరే ఈపీ, 2000 పుష్పానికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా ఇక్కడ? మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుందిరా, నాకు అర్థం కావడం లేదు. నీకేమన్నా తెలిస్తే చెప్పు, ఇద్దరం 50-50 షేర్ చేసుకుందాం. లేకపోతే నువ్వు దొంగని అందరికి చెప్పేస్తా. ఇప్పుడే చూసాగా. వద్దు సార్, అంత పని చేయొద్దు. మరి పోలీసు వాళ్ళే ఇక్కడికి వస్తే. పోలీసులా? నేనే పోలీస్. రాంబో ఐపీఎస్, అండర్ కవర్ కాప్, ట్రైన్డ్ ఇన్ దుబాయ్ వయా కజకిస్తాన్. 1972 బ్యాచ్లే. తేడా వస్తే బోన్లేసి బొక్కలు ఎరగొడతా. బొక్క పార్వతమ్మ ఏమన్నదా మాట్లా? టమాటా. టమాటానా? బొక్క పార్వతమ్మ గంత పెట్టెలో గింత టమాటో. ఇంత భారీగా ఖర్చు పెట్టి ఈడి పెళ్లి చేస్తున్నారు. ఈడేమన్నా పెద్ద బిగ్ షాట్ కొడుకా? అడిగి షార్ట్ కొరుకునే సీన్ కూడా లేదురా. ఆడు బిగ్ షాట్ ఏంది? ఆకురౌడి. ఆకురౌడినా? ఆకురౌడికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా? ఏం నాకేం అర్థం కావట్లేదే. మాకే అర్థం కావట్లేదు. ఓ పని చేయి, ఆడ సూట్ వేసుకున్నాడు కదా అన్న అడుగు. రే ప్రవీణ్, కళామందిర్ పక్కన నేని ఫంక్షన్కి వచ్చేసి. మీరేనా? ఓకే, నేను చూసుకుంటా. ఏంటిది? పెళ్లి. పెళ్ళా? అబ్బో, నేను లైవ్ కచేరీ అనుకున్నాలే. అయినా పెళ్లి అంటే 4 అక్షంతులు, 7 అడుగులు, 2 మనసులు ఉండాలి. గానీ ఈ ఎరగుండు నా కొడుకు 2 కోట్ల. తప్పేంటి? తప్పేంట? ఒరే ఒకసారి చూడు, సినిమా సెట్ లాగా ఇంత పెద్ద సెట్ చేస్తున్నట్టు దీని వెనక ఏదో ఒడియాలు అప్పడాలు జరుగుతుంది. ఆ కుట్ర నాకు తెలియాలి. హలో, ఫోన్ సైలెంట్ లో పెట్టు. ఏంటి చెప్పు? అడుగుతుంటే కోట్ల చేపెడతావేట్రా? దీపావళితో పాక ఒరిజినల్ బేట నోట్లో నుండి కలిసే గూట్లో నుండి వస్తుంది. హలో, మనసులో ఏం పెట్టుకోకు, మళ్ళీ వస్తా. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. గంట నుంచి ఈ మండపం మొత్తం తిరుగుతున్నా, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఏంటో ఈ పెళ్ళి అయిపోగానే ఆ ఇంగ్లీష్ వాళ్ళందరూ సూట్ కేసులో ఉన్న 20 కోట్ల చదివింపుల కింద ఇచ్చేసి ఒక పెళ్లి ఫోటో దిగి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లో కోట్ల విలువ చేసే గిఫ్ట్ని తీసుకెళ్తారు. అర్థమైందా? ఇదిగో ఈ లక్షించు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డీలింగ్ అవగానే ఆ ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి బాక్స్ దొంగతనం చేయాలి. 50-50 చేసుకుందాం. 50-50 మహాప్రసాదం. సార్ కూడా మన బ్యాచే. సరే పని చూడు. లక్షిచ్చి కోట్లు దొబ్బేస్తావా? మండపమే సవాల్. మోసగాళ్ళకి మోసగాడి సీక్వెల్ రా నేను. అన్నా చెప్పు క్రిష్. చేశాను. అంత ఓకేనా? ఓకే అన్న. జాగ్రత్త. సరే. కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ విద్యాలయం యొక్క ఆస్తులు జప్తు చేయబడినవి. మరి కాసేపట్లో వేలంపాట ప్రారంభం కాబోతుంది. ధూపమాగ్రాపయామి, దీపం సందర్శయామి. అస్తు. ఓం మాంగళ్యం తంతునాదేన మమ జీవన హేతునా కంఠే భద్ర సంజీవశరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శతమానం భవతి శతాయం. అన్నా నా పెళ్ళైపోయింది. పొగేసరి పెళ్లిలో దోమలు ఎక్కువ ఉన్నాయా? ఎవరు కనపర్రే? రాజా, ఏ రాజా ఎక్కడా?
ఎట్రా ఈ దరిద్రవత పెళ్లిలో కర్మ వీడొకడు ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడ బుడబక్కల నాయలంతే పెళ్ళిలో తిరుగుతున్నారా వాడెవడో వచ్చాడు హా అంటాడు, ఇంకోడు వస్తాడు 2 కోట్లు అంటాడు, నువ్వేమో ఇక్కడ గీక్కుంటూ ఉంటావు. ఏంద్రా నువ్వు నీ తుపాకి పంచాయితే? రేయ్, నా టైం వేస్ట్ చేయకు. ఎక్కువ మాట్లాడమంటే కాల్చి పడేస్తా. నో 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 ఐఎమ్ నాట్ రాంబో ఐపీఎస్. నో దుబాయ్ వయా కజకిస్తాన్. ఐఎమ్ ఫ్రమ్ పొంగనూర్. ఓకే బాయ్. పోరా, ఇద్దరు దేకో. రే షార్పు ఏడరా? ఎక్కడ ఏమైంది ఏమి బావా? కాదురా, ఎవడో మసాజ్ చేస్తుండు, ఫస్ట్ విసుగుతుండు. నీకు మసాజ్ అంటే ఇష్టం కదా, కంటిన్యూ కంటిన్యూ. అది కాదురా, అదైతే మెత్తగా ఉంటది. ఈడు బరకబరకకున్నాడు, ఏడేడనో తడుతుండు. అదంతా మనకెందుకు కానీ మనం సైడ్ అయిపోదాం పదా, లేకపోతే ఎక్కడెక్కడో నొక్కేస్తుంటాడు. అమ్మో, మళ్ళీ వస్తుండు. Thank you, Rudra. See you again. ఇట్స్ ఆల్ రైట్. తొందర తీసుకెళ్ళరా. గన్నుంది కానీ ఏ పిచ్చనాయలు దొరకలేదేంటి? ఆ హ్యాండ్స్ అప్ గివ్ దట్. ఇవ్వరా. కాదురా, అమీర్పేట మైత్రోనం దగ్గర శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ లో ఇలాంటివి 12 రూపాయలు దొరుకుతారా? దీనికోసమారా మీ గొడవంతా? ఏంటి మీకు మెంట్లెక్కితేట్రా? Hey, give it to me. ఇవ్వరా. తొండగారికి ఇప్పుడు దొరికాను. ఈ టైంలో చెట్టే తొండ. చుట్టూ గన్నులున్నా ఇంకో గన్ను కోసం వెతుకుతున్నావా? చెప్తే నాకు గారి తిక్కరేగితే మర్యాదగా లొంగిపో. అంతా చూడండి. ఓకే సార్. లే బావా, వెళ్ళిపోయారు పద పద పద. క్రిష్, ఇప్పుడు హ్యాపీగా ఉందా? అందరినీ మోసం చేసావు. నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియరా? అన్ని క్లియర్. జనాన్ని మోసం చేస్తూ హ్యాపీగా బ్రతికే నీకు అసలు కోట్లతో సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మాస్టర్. ఏంటి నీ ప్రాబ్లం? మాస్టరా? చూసుకుని తోలరా. ఎవరు? బాబు, నేను ఆయన పర్స్ కొట్టేద్దాం అనుకుంటే అరే ఆయనే నాకు ప్రాణం పోశారు. పరిచయం అయిపోయింది.
కొన్ని రోజుల క్రితం నీకోసం లైబ్రరీ చుట్టూ తిరిగే టైంలో ఒక బ్యాంక్ మేనేజర్ స్కూల్ నుంచి రావడం చూసా. ఆయన కలిస్తే స్కూల్ అప్పుల పాలైందన్నాడు. అందుకే అప్పుడే డిసైడ్ అయ్యాను ఎలాగైనా ఆయన రుణం తీర్చుకోవాలని. అంటే ఆ డబ్బులన్నీ మాస్టర్ టీ డబ్బులు ఇస్తానంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. అందుకే మా బావని హెల్ప్ చేయమని అడిగాను. బావా? అతనెవరు? ఒకటోసారి, రెండోసారి, శిష్య గురుజీ, నమస్కారం మాస్టర్. మీరు నేను మీ దగ్గర చిన్నప్పుడు చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. మీరు కష్టాల్లో ఉన్నట్టు తెలిసింది, అందుకే వచ్చాను. ఈ డబ్బు ఉంచండి మాస్టర్. బాబు పర్వాలేదు మాస్టర్, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అది కాదు బాబు. ఓకేనా? నా మాట లేదు, విను. వస్తాను మాస్టర్. బాబు అదే బాబు ఇంకా మానవత్వాన్ని నమ్ముకుంటూ ఎక్కడో 1960s ఉండిపోయారు. అలాంటి వ్యక్తి ఓడిపోకూడదు. రేయ్ ఏంట్రా అన్నావు? ఎవరు గెలుస్తారనా? చూసావుగా, నేనే గెలిచాను. ఎప్పటికైనా మంచితనమే గెలుస్తుందిరా. మాస్టర్ ఓడిపోయిన బాధలో ఉన్నాం, ఈసారికి వదిలేసేయండి. పగలు టీ తాగటం, రాత్రి మందు తాగటం, ఇంతకంటే ఏం చేస్తావురా నువ్వు? అరే గ్యాప్ ఎవరా మాకు? కోలుకునేవ్వండి. రేయ్ టీ ఇడికి కూడా ఇవ్వరా, ఆ బిల్లు నేనే ఇస్తాను. రేయ్ ఇప్పటికైనా మారరా. వెళ్ళండి మాస్టర్. రేయ్ లైఫ్ లో ఏదైనా అవ్వు, కానీ వీళ్ళే మాత్రం అవ్వద్దు. నువ్వు మారిపోయావంటే నమ్మలేకపోతున్నా. ఎన్నో పాపాలు చేసి పోయే ముందు నారాయణ నారాయణ అంటే స్వర్గానికి వెళ్తా ఉంటారు. ఆ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి? నీలో ఇంత ఫిలాసఫీ ఉందని నేను అస్సలు ఊహించలేదు. ఏ భగవద్గీత చెప్పిన కృష్ణుడు వెన్న దొంగతనం చేసినప్పుడు దొంగతనం చేసి నేను 2 మంచి మాటలు చెప్పకూడదేంటి? సరే కానీ 10,000 ఉంటే ఇస్తావా? హౌస్ ఓనర్గా టార్చర్ పెట్టేస్తున్నాడు, రెంట్ కట్టాలరా బాబు.